దాచుకోవాలి. ఎంత సిగ్గుచేటంటే దోచుకోని ఉత్తగానే అంటలేను నేను. ఇవాళ ముఖ్యమంత్రి గారి కుటుంబం, ముఖ్యమంత్రి గారి మొత్తం కుటుంబం సకుటుంబ సపరివార సమేతంగా రాష్ట్రంలో ఎక్కడికక్కడ బ్రహ్మాండమైన దోపిడీకి తెరదీసినారు. మన సింగరేణిలో ఇవాళ సింగరేణి సంస్థను నడుపుతున్నది ఏ మంత్రి గారో లేకపోతే ఇక్కడ ఉన్న అధికారులు కాదు. ఇక్కడ ముఖ్యమంత్రి గారి కుటుంబంలో ఆయన బావమరిది సృజన్ రెడ్డి కనుసన్నల్లో సింగరేణిలోని ప్రతి కాంట్రాక్టు ఇక్కడ ఆయన్నే చూస్తా ఉన్నాడు. మీకు తెలుసు సింగరేణిలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సైట్ విజిటేషన్ సర్టిఫికెట్ అని కొత్త స్కీమ్ పెట్టింది. అంటే ఏంటంటే ఎరికేనా, సింగరేణి లెవెల్లో టెండర్ వేయాలంటే సైట్ విజిట్ కు రావన్నట్టు. వాడు జార్ఖండోడు కావచ్చు, బెంగాలోడు కావచ్చు, మహారాష్ట్రోడు కావచ్చు, తమిళనాడు కావచ్చు, దేశంలో ఎక్కడున్నాడు అని కావచ్చు, ప్రపంచంలో ఎక్కడోడన్నా కావచ్చు, వాడు సింగరేణికి రావాలి. వచ్చి ఏం చేయాలి? సైట్ విజిట్ చేయాలి. చేసినాక ఏం చేయాలి? ఇక్కడ ఉన్న వాళ్ళకు సంతకం పెట్టి ఇవ్వాలి. ఏమని? అయ్యా ఇగో ఇది నా పేరు, ఇది నా వివరం అని రాసి ఇవ్వాలి. తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? ఆయనకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి నేను ముఖ్యమంత్రి బామ్మరిది మాట్లాడుతున్నా, నువ్వు టెండర్ వేయొద్దు అని వీడు హుంకరిస్తాడు. ఆయన ఇంటే ఓకే, వినకపోతే ఆ సర్టిఫికెట్ ఇయ్యరు. ఆ సైట్ విజిట్ సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలి? నువ్వు విజిట్ చేసినట్టు సింగరేణి సంస్థ ఇవ్వాలి. మరి వాళ్ళు వినకపోతే, మాట వినకపోతే, మేము చెప్పినట్టు లొంగకపోతే మీకు ఆ సర్టిఫికెట్ ఇయ్యమని చెప్పి ఇవాళ కుంభకోణాలకు తెరలేపిందే ముఖ్యమంత్రి గారి కుటుంబం. సృజన్ రెడ్డి అని ముఖ్యమంత్రి గారి బావమరిది ఇవాళ మొత్తం సైట్ విజిటేషన్ సర్టిఫికెట్ అడ్డం పెట్టుకొని సింగరేణిలో వేల కోట్ల కుంభకోణానికి పాల్పడితే దాని మీద ముఖ్యమంత్రి మాట్లాడాడు, ఉప ముఖ్యమంత్రి మాట్లాడాడు, మంత్రి గారు అంతకంటే మాట్లాడరు. కానీ దేని మీద మాట్లాడుతున్నారు? ఎంత సిగ్గుచేటు. ఇక్కడున్న మా తమ్ముళ్ళు అడుగుతున్నారు, అన్నా మెడికల్ బోర్డు గురించి మాట్లాడు, ఇన్వాలిడేషన్ గురించి మాట్లాడు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 16,000 మందికి మనం మెడికల్ బోర్డు ద్వారా వారసత్వ ఉద్యోగాలకు ఏదో కోర్టు చిక్కుంటే ఈ రకంగా ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ ఏమైతుంది? సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వకపోగా, మెడికల్ బోర్డు పెట్టకపోగా ఇంకా మీదికెళ్ళి ఉప ముఖ్యమంత్రి గారు శాసన మండలిలో స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమని చెప్తున్నాడు? మనం గతంలో ఇచ్చిన 16,000 ఉద్యోగాల మీదనట ఏసీబీ విచారణ, విజిలెన్స్ విచారణ ఈ ప్రభుత్వం జరిపిస్తుందట. నేను దమ్ముంటే ముఖ్యమంత్రిని, మంత్రిని అడుగుతా ఉన్నాం, ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, దమ్ముంటే నీ బావమరిది సృజన్ రెడ్డి మీద వెంటనే ఒక సిట్ అయి ఏసీబీ ఎంక్వైరీ అయ్యి ఎవడు దొంగనో ఎవడు దొంగతనం చేసినో బయటకు వస్తుంది. మీరు వేయాల్సిన విచారణలు మేమిచ్చిన 16,000 ఉద్యోగాల మీద కాదు. చేసుకుంటే అది కూడా చేసుకో, మాకేం ఫరక్ పడదు. కానీ ముందు ఇక్కడ మెడికల్ బోర్డు పెట్టు. మా తమ్ముళ్ళకి వేలాది మంది ఎవరైతే ఎదురు చూస్తా ఉన్నారో వాళ్ళ కోసం పెట్టాలి. పెట్టకపోతే తప్పకుండా సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని కూడా బీఆర్ఎస్ తరఫున ముట్టడిస్తామని చెప్పి కూడా వారిని హెచ్చరిస్తా ఉన్నారు. మీరందరూ కదిలి రావాలి. ఖచ్చితంగా ప్రతి బొగ్గు గనిలో కూడా మళ్ళీ అగ్గి మండిస్తాం, వదిలిపెట్టాం. ఇంకా కొంతమంది మాట్లాడుతా ఉన్నారు సింగరేణిలో సమస్యలు ఉన్నాయి. నేను ఒక మాట అడుగుతా, ఏమనుకోవద్దు తమ్ముళ్ళు మీరు కూడా. సింగరేణి బెల్ట్ మొత్తం మమ్మల్ని ఒడగొట్టి ఇలా ఈ బ్యానర్లు పట్టుకుంటే ఏమొస్తుందా నాకు అర్థం కాదు. గాడిదలకు కట్టేసి ఆవులకు పాలు పాలు వస్తాయా? చెన్నూరులో ఒడగొడితిరి, మంచిర్యాలలో ఒడగొడితిరి, రామగుండంలో ఒడగొడితిరి, భూపాలపల్లి ఒడగొడితిరి, అంత బెల్లంపల్లిలో ఒడగొడితిరి. అంతటి ఒడగొట్టి ఇవాళ కత్తి వానికిచ్చి యుద్ధం మీరు చేయరంటే ఏం చేయాలి మరి? కేసీఆర్ చేసినప్పుడేమో బ్రహ్మాండంగా సింగరేణి కార్మికులకు బోనస్ ఇచ్చి, ఫిట్మెంట్ ఇచ్చి, మీకు ఇచ్చిన 10 వాగ్దానాల్లో 9 అమలు చేసి బ్రహ్మాండంగా మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటే మా వాళ్ళనేమో ఇంటికి పంపిస్తారు. ఇవాళనేమో ఇక్కడ కాగితాలు పట్టుకొని నిలబడతారు. ఏం చేయాలి మరి? కత్తి వానికిచ్చి యుద్ధం అమలం చేయమంటే ఇది ఎక్కడ న్యాయం తమ్మి? ఇవాళ కేసీఆర్ అన్నా మీరెక్కడ? బీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడాలి, బరాబర్ కొట్లాడతాం. కానీ కలిసి రండి, కదిలి రండి. మీరు ఇక్కడ గెలిపించిన ఎమ్మెల్యేలను ఫస్ట్ కళ్ళబట్టి నిలదీయండి. ఏం దిక్తుండ్రు మీ ఎమ్మెల్యేలు? ఏం దిక్తుండు మీ చెన్నూరు మంత్రి? ఏం చేస్తుండు మీ మంచిర్యాల ఎమ్మెల్యే? ఏం చేస్తుండు మీ బెల్లంపల్లి ఎమ్మెల్యే? పట్టుకొని అడుగును. ఇదేనా వాళ్ళు ఇచ్చిన మాటలు? అభయహస్తం మేనిఫెస్టో అన్నారు. సింగరేణి గురించి తీయటపుల్లటి మాటలు చెప్పిండ్రు. ఇలా అభయహస్తం మేనిఫెస్టో భస్మాసుర హస్తం అయింది. మీ నెత్తి మీద మీరే చేయి పెట్టుకొని బూడిదయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే నేను అంటున్నా, ఓటేసేటప్పుడు కేసీఆర్ గారు చెప్పిండు, చిల్కకు చెప్పినట్టు చెప్పిండు. ఏం చెప్పిండు? రైతు బంధుకు రామ్ అవుతుంది, దళిత బంధుకు జై భీమ్ అవుతుంది, మిగిలేది మొత్తం తెలంగాణను అమ్మకదొక్కుతారని చెప్పిండు. విన్నామా మనం? మీరు వినలేదు ఈ జిల్లాలో. ఈయనకు ఏమైంది? ఇవాళ భస్మాసుర హస్తం వచ్చింది.
ఈ దరిద్రం ఎప్పుడు పోతుందా అని చెప్పి ఎదురు చూసే రోజులు వచ్చినాయి. ఇంకొక 2-2.5 ఏళ్ళు వీళ్ళే ఉంటారు. మనం భరించాలి. ఒకసారి తప్పు చేస్తే 5 ఏళ్ళు భరించక తప్పదు. అందుకే బాయిల పడుతున్నామా బొందల పడుతున్నామా ఏ చూసుకోకుండా ఎలక్షన్ రాగానే ఆగమాగమురికి అడ్డమైన వాళ్ళకి ఓట్లేస్తే ఇదే అవుతుంది. దయచేసి నేను మా సోదరులను కూడా కోరుతా ఉన్నా, నిరాశ పడకండి. గల్లా బట్టి నిలదీసి ఖచ్చితంగా మళ్ళీ బోర్డు పెట్టించి మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. తప్పకుండా మీకోసం కొట్లాడతాం. కానీ మీరు ముందు గెలిపించిన ఎమ్మెల్యేలను మీరు అడగండి, పోయి రిప్రజెంట్ చేయండి, గట్టిగా అడగండి. వారసత్వ ఉద్యోగాలు అట్లాగే కొన్ని పేర్ల విషయంలో కూడా కొంత ఆ మారు పేర్ల విషయం కూడా ఉంది. ఇవన్నిటినీ కూడా తప్పకుండా పరిష్కారం జరగాలి అంటే మీరు మాకు అండగా నిలబడండి. మా తమ్ముడు సుమన్ నాయకత్వంలో, మా రాజిరెడ్డి గారి నాయకత్వంలో, మొత్తం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి బొగ్గుగనిలో ప్రతి డివిజన్ లో తప్పకుండా మేము గల్లమెత్తుతాం. మీరు మాతో కలిసి రండి. ఈ ప్రభుత్వం ఇవాళ ఇస్తున్న మాటలు చెప్తున్నా, మరి మాటలు ఇస్తున్న హామీలు చూస్తే నవ్వాలనో ఏడవాలనో తెలుస్తలేదు. మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె పెట్టిండేట వెనకటికేవడం. రేవంత్ రెడ్డి కథ గట్లే ఉంది. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తారట ఈ మొగోడు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తారట. ఎట్లా చేస్తావురా అయ్యా? మరి 1 కోట్లు అంటే ఎన్ని $1 ట్రిలియన్ నీకు ఎరికేనా అని మొన్న అసెంబ్లీలో అడిగిన నేను. 1 కోటి మందిని కోటీశ్వరులు అంటే 1 కోటి కోట్లు. 1 కోటి కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయో కనీసం తెలుసా రేవంత్ రెడ్డికి? ఏమి తెలియదు. నరకుడే ఏది పడుతుంది. 2500 ఇస్తా, 4000 ఇస్తా, స్కూటీ ఇస్తా, తులం బంగారం ఇస్తా, 15,000 ఇది ఇస్తా, 16,000 అది ఇస్తా, ఇష్టం వచ్చినట్టు నరికిండు. ఇలా కుర్చీలకి కూర్చున్నాడు. ఏం చేయాలనో తెలుస్తలేదు. ఏమంటాడు ఇప్పుడు? నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, ఇక్కడ లంకె బిందెలు లేవు. నువ్వు గట్టిగా అడిగినావు అనుకో, ఏమైరాబాయ్ చెప్తీవి కదా, నవంబర్లో రైతు బంధు 10,000, డిసెంబర్లో 15,000, ఏం సంగతి తమ్మి అంటే నీ లాగుల తొండలు ఇస్తాడు. గట్టిగా అడిగినావు అనుకో, మహిళలకు ఎప్పుడు ఇస్తావురా అయ్యా 2,500 100 రోజులనే ఇస్తా అంటివి కదా మహాలక్ష్మి ఏడవాయ్ అంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా. ఇదే ఆయనకు తెలిసిన భాష. గుడ్లు వీకుడు, గోటీలాడు, లాగుల తొండలిడ్సుడు, నిన్నగాక మొన్న 3 నెలల పిల్లలు గంటరానుడు. ఈ ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా? గింత లేకి ముఖ్యమంత్రి, గింత చెండాలపు ముఖ్యమంత్రి నాకు తెలిసి భారతదేశంలో ఎవడు లేడు. గింత పెద్ద ఎత్తున దోసుకుంటున్న ముఖ్యమంత్రి కూడా భారతదేశంలో ఎవడు లేడు. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది నేను, రేపు మళ్ళా వస్తాయి జిల్లా పరిషత్ ఎలక్షన్లు వస్తాయి, అట్లాగే సహకార ఎన్నికలు వస్తాయి, సింగరేణి ఎన్నికలు వస్తాయి. ఆగం కాకుర్రి మళ్ళొక్కసారి. మళ్ళా గిట్లనే ఎలక్షన్ రాగానే వాడో 1000 రూపాయలు ఇయ్యా, వీడో 2000 ఇయ్యా, వాడో చాక్లెట్, వీడో పిపర్మెంట్ జేబులో పెట్టంగానే మళ్ళా ఆగమై ఎప్పటి లెక్క మళ్ళా బొందలు పడితే కాపాడేందుకు ఎవరు ఉండరు. ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు భారతదేశంలో అగ్రగామిగా నిలబెట్టిన నాయకుడు ఎవరు? ఆయననే మనకు శ్రీరామ రక్ష. మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకోవాలి. 2028లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉండే రైతుల ముఖంలో చిరునవ్వు చూడాలి అంటే, ఈ రాష్ట్రంలో ఉండే సింగరేణి కార్మికుల ముఖాల్లో చిరునవ్వు చూడాలి అంటే, ఈ రాష్ట్రంలో ఉండే పేదల ముఖంలో సంతోషం మళ్ళీ కనబడాలి అంటే తిరిగి కేసీఆర్ రావాల్సిందే. ప్రజాస్వామ్యం బతకాలి తెలంగాణలో అంటే తిరిగి కేసీఆర్ రావాల్సిందే. ఈ విషయంలో ఇంకొక మాట కూడా నేను చెప్పాలి. కాంగ్రెస్ వాళ్ళు ఇట్లున్నారు, బీజేపీ వాళ్ళు ఏమైనా చక్కగా ఉన్నారంటే వాళ్ళు ఏం చక్కగా లేరు. ఇంత అవుట్ రైట్ గా రేవంత్ రెడ్డి దోపిడీ చేస్తుంటే సింగరేణిలో మనం అడిగినాం, అయ్యా మీ వాటా కూడా ఉన్నది, కేంద్ర ప్రభుత్వమా మీకు కూడా 49% ఉన్నది, మీరెందుకు అడ్డుకుంటలేరు ఈ కుంభకోణాలను? మీరెందుకు 1000 కోట్ల దోపిడీ జరుగుతుంటే గమ్మునున్నారు? సిబిఐ ఎంక్వైరీ ఏంటి అంటే మేమే బెబ్బెబ్బే, ఇద్దరు దొందే, ఇద్దరు చీకటి దోస్తులు ఒకరినొకరు కాపాడుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి బావమరిదికి ఇక్కడ సింగరేణిలో టెండర్లు వస్తుంటే ముఖ్యమంత్రి బావమరిదికి ఇక్కడనే వస్తున్నాయి అనుకునేరు మీరు టెండర్లు. కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్లో కూడా ఇదే ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డికి 100 కోట్ల కాంట్రాక్టులు వస్తాయి. బీజేపీ ఎంపీలకు ముఖ్యమంత్రి గారు తెలంగాణలో కాంట్రాక్టులు ఇస్తారు. అట్లా మంచిగా ఇచ్చిపుచ్చుకునే బంధం కాంగ్రెస్ బీజేపీ కలిసి నడుస్తా ఉన్నారు. అందుకే ఒకరి దోపిడీ ఒకరు బయట పెట్టకుండా బ్రహ్మాండంగా కాపాడుకుంటా ఉన్నారు. ప్రధానమంత్రి వస్తాడు ఢిల్లీకి వెళ్ళి, వచ్చి పెద్ద మీటింగ్ లో చెప్తాడు, ఈ రాష్ట్రంలో RR ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, బిల్డర్ల కాడ, కాంట్రాక్టర్ల కాడ, సింగరేణిలో పనిచేసే కాంట్రాక్టర్ల కాడ RR ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అంటాడు. ఏంటిది RR ట్యాక్స్ అంటే? రాహుల్ రేవంత్ ట్యాక్స్ అంటాడు. మరి చెప్పి కూడా 1.5 2 సంవత్సరాలు అయిపోయాయి ప్రధానమంత్రి చెప్పి.
మరి 2 సంవత్సరాలు అయిపోయినా కూడా ఎందుకు విచారణకు ఆదేశిస్తలేడు ప్రధానమంత్రి గారు? హోంమంత్రి అమిత్ షా వస్తాడు, తెలంగాణ ఏటీఎం గా మారిపోయింది, కుంభకోణాలు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఏటీఎం అయిపోయింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అంటాడు. మరి దొంగలు ఎవరు పట్టుకోవాలి? హోంమంత్రి పట్టుకోవాలనా లేదా? పోలీసుడే పట్టుకోవాలి కదా. మరి దొంగను పట్టుకునే పోలీసులకు అధ్యక్షుడిగా ఉన్న హోంమంత్రి ఇలా ఆయన వచ్చి ఏటీఎం గా మారిందంటాడు తప్ప కార్వాయి చేయడు, విచారణ జరిపించడు. ఒకళ్ళ దొంగతనం ఒకళ్ళు బయట పడకుండా మంచిగా భద్రంగా కాపాడుకుంటా ఉన్నారు. ఇంకా దాని మీదకెళ్ళి ఒక కొత్త కుట్ర. ఇంత బ్రహ్మాండంగా గోదావరి నది మీద కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు మనం కట్టుకుంటే ఆ కాళేశ్వరాన్ని ఓడు కూలేశ్వరం అయిపోయిందంటాడు. 1,00,000 కోట్లు కొట్టుకపోయినాయి అబద్ధాలు మాట్లాడతారు. లక్షల కోట్లు అప్పు అయిపోయింది తెలంగాణలో అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడతారు. ఇట్లా ప్రజలను ఇంకా కూడా 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన తర్వాత కూడా 3 నెలల్లో అమలు చేస్తామన్న హామీలు అమలు చేయకపోగా ఇంకా కూడా ప్రజలను మళ్ళీ బుకాయించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు కలిసి. కాళేశ్వరాన్ని ఇవాళ కూలేశ్వరం అయిపోయిందంటున్న సన్నాసులు నేను అడుగుతా ఉన్నా, 2014 ముందు తెలంగాణలో పండిన పంట ఎంత? 2021-22లో పండిన పంట ఎంత? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు తెలంగాణ ప్రాంతంలో 2014 ముందు దుర్భిక్షమైన పరిస్థితులు ఉన్నమాట వాస్తవం కాదా? తెలంగాణలో పంటలు ఎండిపోయి నీళ్లు లేక ఆఖరికి బోర్ల మీద ఆధారపడ్డ రైతులు బొక్కబోర్ల పడ్డ మాట వాస్తవం కాదా? తెలంగాణలో ఆనాడు 24 లక్షల మెట్రిక్ టన్నులు పండే పరిస్థితి నుంచి కేసీఆర్ వచ్చినాక 1,50,00,000 మెట్రిక్ టన్నులు పండిన మాట వాస్తవం కాదా? భారతదేశం మొత్తంలోనే పంజాబ్ ను హర్యానాను తలదన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ నిలిచిన మాట వాస్తవం కాదా?